మదనపల్లె ఫైల్స్ దగ్ధం ఘటన మీద విచారణ ఇంకా జరుగుతూనే ఉంది. ఇంతలోనే ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసులో ఫైళ్లు దగ్ధమయ్యాయి. పోలవరం ఎడమ కాలువ కింద చేసిన భూసేకరణలో భారీ స్కామ్ జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. అందులో అప్పటి స్పెషల్ కలెక్టర్ వాటానే 19 కోట్లని లెక్క తేల్చారు. దాని మీద ఎంక్వైరీ జరుగుతుండగానే సంబంధిత ఫైల్స్ తగలబడటం కలకలం రేపుతుంది. ఆ క్రమంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి బయటపడకుండా ప్రభుత్వ సిబ్బందే వారికి సహకరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏపీలో ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైల్స్ దగ్ధం ఘటనలు వరుసగా జరుగుతున్నాయి. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో కీలకమైన ఫైల్స్ తగలబడిన ఘటనపై విచారణ జరుగుతుండగానే ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్టు పరిపాలనా కార్యాలయంలో ఫైల్స్ కాలిపోయాయి. అవి పోలవరం ఎడమ కాలువకు సంబంధించిన డాక్యుమెంట్స్గా చెబుతున్నారు. కార్యాలయంలోని అధికారులే కాల్చేశారన్న ఆరోపణలు వచ్చాయి. కొత్త బీరువాలు కొని పాతవన్నీ క్లీన్ చేస్తూ వేస్ట్ పేపర్లను కాల్చేసినట్టు అధికారులు చెబుతున్నా ఇది మరో మదనపల్లె ఘటనే అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమ భూదందాలు బయటకు వస్తాయని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇతర వైసీపీ నేతలు అక్కడి సిబ్బంది సహకారంతో మదనపల్లి ఆర్డీఓ కార్యాలయంలోని ఫైళ్లు తగలబెట్టించారన్న ఆరోపణలు ఉన్నాయి. దాన్ని సీరియస్గా తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఘటన జరిగిన వెంటనే డీజీపీని హెలికాప్టర్లో అక్కడికి పంపించారు. ప్రస్తుతం దాని మీద అన్ని కోణాల్లోనూ విచారణ సాగుతోంది. ఇప్పుడు పోలవరం ఫైల్స్ వంతు వచ్చింది. పోలవరం ప్రధాన ఎడమ కాలువ పనుల కోసం చేపట్టిన భూసేకరణ చెల్లింపుల్లో భారీ స్కామ్ జరిగినట్టు ఆరోపణలున్నాయి. మొత్తం 19 కోట్ల దాకా మింగేశారని చెబుతున్నారు. ఇప్పుడు కాలిపోయింది ఆ ప్రధాన ఎడమ కాలువ భూసేకరణ కార్యాలయంలోని ఫైళ్లే కావడం కలకలం రేపుతోంది. సమాచారం తెలిసి మీడియా ప్రతినిధులు అక్కడికి వెళ్లడంతో సగం కాలిన ఫైళ్లను, పత్రాలను అక్కడి అధికారులు లోపలికి తీసుకువెళ్లి దాచేయడం అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది. పోలవరం ప్రాజెక్టు భూసేకరణ, ఆర్&ఆర్ ప్యాకేజీలు అమలు చేసే కార్యాలయం ధవళేశ్వరంలో ఉంది. ఉమ్మడి తూర్పుగోదావరి మీదుగా విశాఖపట్నానికి నీటిని తీసుకెళ్లడానికి పోలవరం ప్రాజెక్టు నుంచి 212 కిలోమీటర్ల మేర ఎడమ ప్రధాన కాలువను నిర్మిస్తున్నారు. ఇందులో చాలా వరకు భూసేకరణ జరిగింది. దాని ఆర్&ఆర్ ప్యాకేజీ అమలుకు సంబంధించిన ఫైళ్లు, ఎవరి భూమిని ఎంతకు ఎప్పుడు సేకరించామనే ఫైళ్లు ధవళేశ్వరంలో ఉన్నాయి. గతంలో స్పెషల్ కలెక్టర్గా పనిచేసిన అధికారి దేవీపట్నం తదితర ప్రాంతాల్లో లబ్ధిదారులకు దక్కకుండా 19 కోట్లు కాజేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇరవై 22 మంది నకిలీ రైతులను సృష్టించి 6 కోట్లు నొక్కేసినట్లు నమోదైన కేసు కోర్టులో నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఉద్దేశపూర్వకంగానే ఫైళ్లకు నిప్పెట్టారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటన వెలుగు చూడగానే రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి జిల్లా అధికారులకు దానిమీద సమాచారమిచ్చారు. తాను స్వయంగా కార్యాలయానికి వెళ్లి కాలిన ఫైళ్లను పరిశీలించారు. అధికారులను గట్టిగా నిలదీశారు. ప్రాజెక్టు భూసేకరణకు సంబంధించి లబ్ధిదారులకు పరిహారం విషయంలో అక్రమాలు బయటపడతాయనే భయంతోనే ఫైళ్లు తగలబెట్టారని అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారంపై స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ విచారణ చేస్తున్నారు. పోలవరం విషయంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి బయటపడకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని మంత్రులు నిమ్మల రామానాయుడు, కందుల దుర్గేష్ ఆరోపిస్తున్నారు. ఇంకోవైపు టీడీపీ పరిపాలనా భవనంలో ఇంజనీరింగ్ సెక్షన్లోనూ ఫైళ్లు తగలబడ్డాయి. ఇంజనీర్ల మీద విజిలెన్స్ విచారణకు నోటీసులు ఇచ్చిన సమయంలో ఈ ఘటన జరగటం కూడా అనుమానాలకు దారితీస్తోంది. మొత్తం మీద ప్రభుత్వ కార్యాలయాల్లో వరుసగా ఫైళ్లు తగలపడుతుండడం చర్చనీయాంశంగా మారింది. గత 5 ఏళ్లలో వైసీపీ నేతలతో అంటకాగిన ప్రభుత్వ సిబ్బంది అప్పటి అవినీతి బాగోతాలు తమ మెడకు చుట్టుకోకుండా ఉండటానికే ఈ కాల్చివేతలకు పాల్పడుతున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.